సో దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి గతిశక్తి డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసుకున్నారనమాట. సో గతిశక్తి డిజిటల్ ప్లాట్ఫామ్. సో ఇది ఓవరాల్గా గతిశక్తి అంటే ఏంటి, గతిశక్తి స్కీమ్ అంటే ఏంటి, లేదంటే గతిశక్తి ఇనిషియేటివ్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. సో దీంట్లో చాలా ప్లాన్స్ ఉంటాయన్న, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధితమైన మల్టిపుల్ ప్లాన్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు. సో అలాగే ఏంటంటేనన్నా కొన్నిసార్లు ఏంటంటేనన్నా లో క్రెడిట్ సప్లై ఉండొచ్చు. ఓకేనా, లో క్రెడిట్ అంటే తక్కువ డబ్బులు సప్లై అనేది కూడా ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో అలాగే దివాలా కాకుండా ఉండడానికి, బ్యాంక్రప్టసీ కాకుండా ఉండడానికి, అలాగే కొన్నిసార్లు ఏంటంటే మల్టిపుల్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎన్నో ఇష్యూస్ ఉండొచ్చు నాన్న. ఇప్పుడు అన్ని మినిస్ట్రీస్ని మనం ఒక చోట కోఆర్డినేట్ చేసుకున్నప్పుడు అలాంటి సమస్యలన్నింటినీ కూడా మనం రెడ్యూస్ చేయడానికి, తగ్గించుకోవడానికి, వర్క్ ఎఫిషియన్సీ పెంచడానికి మనకి ఇది హెల్ప్ అవుతుందన్నమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. సో అలాగే మీకు కంటిన్యూస్గా న్యూస్లో ఉంటున్న ఇంకొక ఆర్టికల్ అంటే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. ఓకేనా, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కూడా ఏంటంటే మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఎగ్జామ్స్లో కూడా అడిగే ఛాన్సెస్ దీనికి చాలా 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 ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని కూడా మనం తెలుసుకున్నాం. సో యాక్చువల్గా ఏంటంటేనన్నా, సో ఇది ఎవరు లాంచ్ చేశారంటే హోమ్ మినిస్టర్ అన్న. సో దీన్ని లాంచ్ చేసిందంటే హోమ్ మినిస్టర్ గారు. ఓకేనా, మన ఇండియా యొక్క హోమ్ మినిస్టర్ ఎవరంటే అమిత్ షా. ఎవరది? అమిత్ షా వచ్చేసి హోమ్ మినిస్టర్ అనమాట. సో అమిత్ షా ద్వారా ఏంటంటే దీన్ని లాంచ్ అనేది చేస్తారు. సో ఇది ఏంటంటేనన్నా, సో ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా రీసెంట్గా అంటే కిబీతు. ఓకేనా, కిబీతు అనే ఒక కిబీతు విలేజ్లో ఆ విలేజ్ కూడా ఏంటంటేనన్నా అలాంగ్ బార్డర్ ఆఫ్ చైనా. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్లో మన ఇండియన్ బార్డర్లో ఏంటంటే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. ప్రజలను వాళ్ళు ఆకట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ చేయడానికి, ఆ ప్రాంతాలను, ఆ ప్రజలను మనం ఏంటంటే అద్భుతంగా అనేది డెవలప్ చేయాలి. సో దానికోసం ఏంటంటేనన్నా, సో వారందరినీ కూడా అంటే బార్డర్ విలేజెస్, సో అక్కడ ఉన్న బార్డర్ విలేజెస్, ఆ బార్డర్లో ఉంటున్న గ్రామాలు, బార్డర్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కనెక్టివిటీని పెంచాలి. సో ఈజీగా రవాణా అనేది చేయగలిగినట్టు కనెక్టివిటీ పెంచాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసుకోవాలి. సో అక్కడ ఉంటున్న స్కూళ్ళు, రోడ్లు, కాలేజు, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయాలి. మీకు తెలుసా, ఇందులో మీకు ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చెప్తాను. ఇది మీకు చెప్పలేదు యాక్చువల్గా, నేను 2 days బ్యాక్ మన పెయిడ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళ కోసం చెప్పాను. ఓకేనా, డార్నియర్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. అది ఒక ఎయిర్ క్రాఫ్ట్. ఓకేనా, ఒక మినీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లాంటిది. ఇది అరుణాచల్ ప్రదేశ్లో, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఏంటంటేనా కనెక్టివిటీ. ఓకేనా, సో కనెక్టివిటీకి అంటే ఈజీగా ఏంటంటే ట్రావెల్ అవ్వడానికి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కనెక్టివిటీని. ఓకేనా, సో అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సాంకి వచ్చి వెళ్ళడానికి వచ్చేసి కనెక్టివిటీని పెంపొందించడానికి వచ్చేసి ఇది లాంచ్ చేశారనమాట. డార్నియర్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ 4 places ఓకేనా, 4 places అనేది దీన్ని లాంచ్ చేశారు. సో అలాగే దీనిలో స్పెషల్ ఏంటి, అది ఇండిజినస్ అంటే ఇండియాలోనే తయారైంది. ఇండియాలోనే తయారైందని ఇండిజినస్ అంటాం. సో ఇది సో ఇలా లాంచ్ చేసిన స్కీమే ఇది. సో ఇక్కడ మనకి ఏంటంటే బార్డర్ విలేజెస్లో మొత్తం కనెక్టివిటీ అన్నిటిని కూడా డెవలప్ చేయాలనుకున్నాం. సో అలాగే ఇది ఏ బార్డర్ ఏరియాస్ అంటే ఏ ప్రాంతం అంటే హిమాచల్ ప్రదేశ్, యూకే అంటే ఉత్తరాఖండ్, యునైటెడ్ కింగ్డమ్ కాదు, తర్వాత అరుణాచల్ ప్రాంతంలో, తర్వాత ఏంటంటే సిక్కిం అండ్ లడాక్. ముఖ్యంగా ఏంటంటేనన్నా మనము ఎక్కడంతా కూడా బార్డరింగ్ టు ద చైనా ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఉంటున్న గ్రామాలను డెవలప్ చేయడానికి మొత్తానికి ఏం చేస్తున్నాం, క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఆ ప్రజలకు మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇస్తున్నాము. బార్డర్ గ్రామాలను గుర్తించి వాటికి ప్రాముఖ్యత అనేది ఇస్తున్నాం అన్నమాట. సో అలాగే ఏంటంటేనన్నా అక్కడి నుంచి కూడా చాలామంది టు స్టాప్ అవుట్ మైగ్రేషన్. సో ఇక్కడ ఏంటంటేనన్నా చాలామంది బతుకుతురు అక్కడ దొరక్క, జీవించడానికి కష్టంగా ఉంటూ అందరూ కూడా ఏంటంటే బయటికి మైగ్రేట్ అయిపోతాం. తర్వాత ఏంటంటే సెక్యూరిటీ, మనకి మంచి రోడ్లు ఇవన్నీ ఉన్నాయంటే మన గవర్నమెంట్, పోలీస్ కానీ, డిపార్ట్మెంట్ కానీ, మిలిటరీ కానీ వెంటనే ఆ ప్రాంతాలకి తరలించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో అలాగే అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవనోపాధి లైవ్లీహుడ్ని కూడా డెవలప్ చేయడం కోసమే దీన్ని ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారు. సో అందుకనే ఇది బ్రాడర్ సెన్స్లో ఏంటంటేనన్నా, సో ఈ డెవలప్మెంట్ అనేది ఏంటంటేనన్నా అన్ని విషయాలని వారు ఆల్రౌండర్ అనేది చేస్తున్నారు. సో ఇందులో ఏమేమి చేస్తారు అంటే రోడ్లు, కొన్ని విషయాలు చెప్తారు, రోడ్ కానీ, వాటర్ కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ. సో ఎలక్ట్రిసిటీ అనేది అంటే 24/7 ఉండాలి. ఓకేనా, 24/7 ఉండేలా చూడడం కానీ,
తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సో ఇలాంటి వాటిని ఓకేనా, సో ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తూ, తర్వాత మొబైల్ కనెక్టివిటీ ఓకేనా, మొబైల్ కనెక్టివిటీ కానీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ, తర్వాత ఏంటంటేనన్నా సో ముఖ్యంగా ఏంటంటే టూరిజం. ఈ ప్రాంతాలకు ప్రజలు చాలా అద్భుతమైన బ్యూటిఫుల్ హిమాలయన్ ప్లేసెస్ అయితే అక్కడ విజిట్ చేయాలంటే ఒక అద్భుతంగా ఉంటుంది కాబట్టి వాటిని విజిట్ చేయడానికి వాళ్ళు దీన్ని ఏర్పాటు అనేది చేస్తున్నారు. తర్వాత ఏంటంటేనన్నా సీమా దర్శన్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు దీనికి రిలేటెడ్ ఏంటంటేనన్నా సీమా దర్శన్ ప్రోగ్రామ్. సీమా దర్శన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? సీమా దర్శన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటేనన్నా ఇది ఫీల్డ్ లెవెల్ విజిట్స్ అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్ ఓకేనా, స్టూడెంట్స్ అంతా కూడా ఏంటంటేనన్నా సో ఇక్కడ ఏంటంటేనన్నా వీరు ఫీల్డ్ ట్రిప్స్ లాగా ఈ ప్రాంతానికంతా కూడా ఫీల్డ్ ట్రిప్స్ లాగా వెళ్ళడానికి, తర్వాత టూరిజం అవ్వడానికి, వాటన్నిటికీ కూడా ఇక్కడ ప్రమోట్ చేస్తూ వీళ్ళు డెవలప్ అనేది చేస్తున్నారు. సో అలాగే ఏంటన్నా ఈ ప్లాన్స్ అంతా కూడా గ్రామ పంచాయతీ కోఆర్డినేషన్ లేకుండా చేయలేరు. సో అందుకనే గ్రామ పంచాయతీ కోఆర్డినేషన్స్తో మొత్తానికి ఏంటంటే దీన్ని అద్భుతంగా అనేది గవర్నమెంట్ అనేది ప్లాన్ చేసి డెవలప్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ దిస్ ఇనిషియేటివ్ నానా వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. ఇప్పుడు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ దేని అండర్లో ఉంది? పిఎం గతిశక్తి స్కీమ్ అండర్లో వస్తుందన్నమాట. సో ఇప్పుడు రెండు కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమైంది అనుకున్నాను, వాటికి రిలేటెడ్ కంటెంట్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయ్యి ఉన్నారు అంటే మీకోసం మనం ఫ్రీ మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు వర్క్ చేసుకుంటూ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి అనే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. సో దానికి తగినటువంటి కాంటాక్ట్ నెంబర్ ఇదేనండి. సో మీకు ఇంకేవి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు 5,000 రూపీస్తో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి అనేది అవకాశం ఉంది. అది ఈఎంఐ పద్ధతిలో కట్టుకుంటూ. మీరు కోర్స్ కొనాలనుకున్నా అంటే 50,000 రికార్డెడ్, 60,000 లైవ్ అండ్ రికార్డెడ్. ఈ యొక్క ఆఫర్ అంతా కూడా 30th ఏప్రిల్ వరకు మాత్రమే వ్యాలిడిటీలో అనేది ఉంటుంది. సో అలాగే సో మన కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. సో మొత్తానికి ఏంటంటేనన్నా అలా చైనా బార్డర్ నుంచి నేను ట్రావెల్ అవుతూ ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ చూసేసి అన్నిటినీ విజిట్ చేసి అలా మా ఊరికి వస్తున్నాను అనమాట. మా ఊరు దగ్గరకు వచ్చేసరికి సో రాయలసీమ అక్కడ వస్తా అంటే విపరీతమైన ఎండలు అనమాట. పాపం పిల్లలంతా చూస్తూ ఏట్లో మునుగుతున్నారు. ఓకేనా, యూ కెన్ సీ ద పీపుల్ ఇన్ మై విలేజ్ హౌ దే ఆర్ స్విమ్మింగ్. సో చూడండి మా గ్రామ పిల్లలందరూ కూడా ఎలా స్విమ్ చేస్తున్నారు. సరే, ఎందుకు ఇంత స్విమ్ చేస్తూ టార్చర్ భరిస్తున్నా అంటే బికాస్ హీట్ ఈజ్ హై. ఇది కూడా మీకు టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ రిలేటెడ్ ఆర్టికల్ అన్న. ఇది రీడబుల్ ఆర్టికల్. రీడబుల్ అంటే ఏంటంటేనన్నా కొన్ని నోట్స్ రాసి మీకు చెప్పాల్సి ఉంటుంది లింక్ చేస్తూ. కొన్ని ఆర్టికలే అద్భుతంగా ఉంటుంది, ఒకసారి చదివితే చాలు. సో ఇక్కడ ఏంటంటేనన్నా ద డేస్ ఆర్ హాటర్. ప్రతిరోజు వేడిగా విపరీతంగా ఉందా లేదా? సో అందుకని ఏంటంటేనన్నా రిలేటివ్ హ్యూమిడిటీని కంపేర్ చేసుకొని వాళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఏంటి? ఫస్ట్ దానికి ముందు హ్యూమిడిటీ అంటే ఏంటి నాన్న? గాలిలో అనేది కొంత తేమ అనేది ఉంటుంది. ద వ్యాపర్ విల్ బి ప్రెసెంట్ ఇన్ ఎయిర్, దట్ ఈస్ హ్యూమిడిటీ. ఓకేనా, గాలిలో కొంత తేమ ఉంటుంది, అదే హ్యూమిడిటీ అంటే. ఇది మీరు క్లాస్లో వినేటప్పుడు డీటెయిల్గా చాలా కాంప్లెక్స్గా చెప్తుంటారు, నేను సింపుల్గా డీటెయిల్గా చెప్తున్నాను, అంతే తేడా. సో ఇక్కడ రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఏంటంటేనన్నా సో చూడండి ఒకసారి చూడండి. సో ఇక్కడ 40 degrees ఉన్నప్పుడు, 20 degrees ఉన్నప్పుడు, 10 degrees ఉన్నప్పుడు, అలాగే 50 degrees ఉన్నప్పుడు, సో ఇంత టెంపరేచర్ ఉన్నప్పుడు ఒక్కొక్క టెంపరేచర్కి ఈ యొక్క ఓకేనా ఎయిర్కి వచ్చేసి దాని యొక్క క్యారింగ్ కెపాసిటీ మారుతుందన్నమాట. వేపర్ హ్యూమిడిటీ అంటే ఏం చెప్పాను? వేపర్ ఇన్ ఎయిర్లో ఉంటున్న తేమను హ్యూమిడిటీ అన్నాను. సో కాకపోతే ఆ తేమ అనేది టెంపరేచర్ని బట్టి మారుతుందా? టెంపరేచర్ని బట్టి మారుతుంది. సో 40 ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, 20 degrees ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, 10 degrees ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. అంటే ఆ యొక్క వేపర్ని బట్టి మారుతుంది కాబట్టి రిలేటివ్ అంటే చేంజ్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, రిలేటివ్ హ్యూమిడిటీ ఈస్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్స్ అ ఫ్యాక్టర్ ద అమౌంట్ ఆఫ్ వేపర్ దట్ ఎయిర్ క్యాన్ హోల్డ్ ఇన్ డిఫరెంట్ టెంపరేచర్. ఒక్కొక్క టెంపరేచర్లో ఎంతైతే ఈ యొక్క వేపర్ని హోల్డ్ చేయగలదో దాన్ని మనం ఏంటంటే రిలేటివ్ హ్యూమిడిటీ అని అంటాం. సో ఇక్కడ ఏంటంటేనన్నా ఈ రిలేటివ్ హ్యూమిడిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సో అలాగే వాటి యొక్క ఈక్వేషన్స్ ఏంటి, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఏంటి, వాటికి సంబంధితమైన ఆర్టికల్. సో కొద్దిగా కోర్ అండ్ డీటెయిల్గా కూడా ఉండొచ్చు, బట్ విల్ మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఓకేనా, యా. సో ఇక్కడ లెట్స్ కమ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ద డే. సో ఇక్కడ చూడండి, రిలేటివ్ హ్యూమిడిటీ ఏంటి? సింపుల్ కాన్సెప్ట్ ఏంటి? అదొక వెదర్ ఫెనామినా, అంటే మారుతూ ఉంటుంది. క్లైమేట్ ఫెనామినా కాదు, గుర్తుపెట్టుకోండి. క్లైమేట్ ఈస్ డిఫరెంట్, వెదర్ ఈస్ డిఫరెంట్.
వెదర్ అంటే రోజువారీగా మారుతున్న విషయాన్ని మనం వెదర్ అంటాము, ఓకేనా. సో బట్ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ ఫార్ రీచింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఒక రోజు మనకి వేడిగా ఉందా లేదంటే వెట్గా ఉందా అనేది మనకి ఏంటంటే వర్షం పడినదే కొద్దిగా తేమగా ఉందా లేదంటే హాట్గా ఉందా అనేది హ్యూమిడిటీ బట్టి ఉంటుంది. సో హ్యూమిడిటీ అంటే మీకు చెప్పేసే కదా నాన్న, మాయిశ్చర్ ఇన్ అండ్ అరౌండ్ ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ని హ్యూమిడిటీ అంటాం. సో అలాగే ఏంటంటే నాన్న హ్యూమిడిటీని రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి అబ్జల్యూట్ హ్యూమిడిటీ. సో అంటే ఏంటంటే నాన్న గివన్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్లో మనకి ఇచ్చిన వాల్యూమ్లో ఎంత, ఓకేనా, వాటర్ వేపర్ అనేది ఎంత ఉంటుంది లేదంటే ఎంత ఉండగలదో దాన్ని అబ్జల్యూట్ హ్యూమిడిటీ అంటాం. సో అలాగే స్పెసిఫిక్ హ్యూమిడిటీ అంటే ఏంటంటే నాన్న ఈక్వల్ టు ద మాయిశ్చర్ డివైడెడ్ బై ద మాస్ ఆఫ్ ద ఎయిర్. సో ఇక్కడ మాయిశ్చర్ని డివైడెడ్ బై ద ఎయిర్తో మనం చేసామంటే అక్కడికి వచ్చేది. ఇవన్నీ కూడా డెఫినేషన్స్, ఇవన్నీ కూడా మీ క్లాసెస్లో మీకు ఫర్దర్గా అనేది చూస్తున్నట్టు. తర్వాత రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఏంటంటే అది మారుతూ ఉంటుంది, డిఫరెంట్ టెంపరేచర్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. అబ్సల్యూట్ హ్యూమిడిటీ కానీ అలాగే ఏంటంటే స్పెసిఫిక్ హ్యూమిడిటీ కూడా కొద్దిగా పర్టికులర్గా ఉండొచ్చు, కానీ ఈ రిలేటివ్ మాత్రం స్థిరంగా అనేది ఉంటుంది. చాలా వరకు దీన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అనేది మనకి అర్థమవుతుంది, ఓకేనా. సో అలాగే ఏంటంటే నాన్న, సో మనకి టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు డెన్సిటీ చేంజ్ అవుతుంది, అప్పుడు ఈ వేపర్ కూడా మారుతుందన్నమాట. సో అలాగే ఈ రిలేటివ్ హ్యూమిడిటీ యొక్క ముఖ్యత్వం ఎందుకు, అసలు అవసరం ఏంటి నాన్న, కొన్నిసార్లు వర్షం పడడానికి ముందు కూడా మనకి మొబ్బేసుకున్నప్పుడు ఉబ్బసంగా ఉంటుంది, అంటే ఏంటి, చెమట పడుతుంది అంటే ఏంటి. సో చూడండి, హాట్ డే అవర్ బాడీ యూజెస్ టు స్వెట్ టు కూల్, అంటే మన బాడీలో చెమటలు వస్తాయి కదా, ఈ స్వెట్ అనేది ఏంటి, స్కిన్ ద్వారా ఏంటంటే సర్ఫేస్కి వస్తుంది. కాకపోతే ఈ యొక్క సో కాల్డ్ స్వెట్ ఏదైతే వస్తుందో అది ఏంటంటే నాన్న ఎవాపరేట్ అవుతుంది, అంతే కదన్నా. మీ ఒంట్లో వచ్చిన చెమట అలాగే ఒంటిపైన ఉండదు కదా, ఆవిరైపోతుంది అనమాట. సో అలాగే ఇది ఏంటంటే లిక్విడ్ నుంచి వేపర్ ఫేస్కి వెళ్తుందా లేదా, సో ఇదంతా కూడా రిలేటివ్ హ్యూమిడిటీ పైనే ఉంటుంది. అంటే ఏంటంటే నాన్న, సో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలా. సో చూడండి, మనకి రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువ ఉందనుకోండి, ఈ స్టేట్మెంట్స్ యూపీఎస్సీలో అడుగుతారు. రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువ ఉందనుకోండి, అందుకే నేను ఇది థీరీ అన్నాను, థీరీ స్టడీ చేసి అర్థం చేసుకోవాలి. రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువ ఉందంటే గాల్లో తేమ ఎక్కువ ఉందంటే కదా. సో ఎక్కువ ఉందంటే ఏమని, ఆల్రెడీ గాల్లో తేమ ఉన్నప్పుడు మీ బాడీలో ఉన్న చెమట అలా ఆవిరయ్యే అవకాశం తక్కువ. సో అందువల్లనే ఏంటంటే ఇంకా ఎక్కువ మాయిశ్చర్ని అది యాక్సెప్ట్ చేయదు, కాబట్టి యువర్ స్కిన్ కాంట్ ఎవాపరేట్. సో రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువగా ఉందంటే మీ స్కిన్ అనేది ఎవాపరేట్ కాదనమాట. సో అలాగే ఏంటంటే యాజ్ ఇట్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ టు కూల్ ఇట్ సెల్ఫ్. సో అలాగే ఏంటంటే రిలేటివ్ హ్యూమిడిటీ ఇస్ హై, యువర్ స్వెట్ ఆన్ అ హాట్ డే ఈవెన్ వెన్ యూ ఆర్ స్టిల్ సిట్టింగ్ విత్ ద బాడీ కీప్స్ అక్యుములేటింగ్ హీట్. సో అలాగే ఏంటంటే నాన్న, సో ఇక్కడ కొన్నిసార్లు సన్నీ డేస్లో సిచ్యువేషన్ అనేది మారిపోతుందని చెప్తున్నాను. సో ఇక్కడ మీకు ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలన్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వార్మ్ ద ఎయిర్ హోల్డ్స్ మోర్ మాయిశ్చర్ దెన్ కూల్ ఎయిర్. సో చూడండి, చల్లటి గాలి కన్నా కానీ వేడిగా ఉండే గాలి వచ్చేసి ఎక్కువ తేమను అనేది హోల్డ్ చేసుకోగలదు. ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకొని దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ప్రిలిమ్స్ అన్నమాట. అదేవిధంగా చూడండి, రిలేటివ్ హ్యూమిడిటీ ఆఫ్ వార్మ్ ఎయిర్ విల్ బి లోవర్ దెన్ ద కూలర్ ఎయిర్. చల్లటి గాలి కన్నా కానీ ఎప్పుడు కూడా చల్లటి గాలిలో ఏంటంటేనన్నా రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది, వార్మ్ ఎయిర్లో రిలేటివ్ హ్యూమిడిటీ అనేది తక్కువ ఉంది. ఎందుకంటే వార్మ్ ఎయిర్ కొద్దిగా వేడిగా ఉంటున్న గాలిలో ఎక్కువ తేమను నిల్వ ఉంచుకోవచ్చు, కాబట్టి అక్కడ గ్యాప్ ఉంటుంది, కాబట్టి రిలేటివ్ హ్యూమిడిటీ అనేది తక్కువగా ఉంటుంది, ఓకేనా. కొద్దిగా ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఒకసారి పాస్ చేసి ఈ స్టేట్మెంట్ వరకు చదవండి, ఎందుకంటే ఇది కొద్దిగా ఆక్ పాక్ ఖరే పాక్ అన్నట్టు కాన్సెప్ట్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినాలి. అందుకనే నేను చెప్తున్నాను, మోస్ట్లీ మీకు క్లాసెస్లో వస్తాయి ఇవి, అక్కడ చెప్తారు. బట్ థింగ్ ఇస్ దట్ అంటే ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్ యూపీఎస్సీలో అడిగే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మేక్ ఇట్ క్లియర్లీ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. తర్వాత పేరాలో ఏం చెప్తారంటే ఎక్స్పెరిమెంట్ అనమాట. ఎక్స్పెరిమెంట్స్ ఎగ్జామ్లో ఎక్కువగా అడగరు, బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి, వెట్ బల్బ్ అండ్ డ్రై బల్బ్ ఏం లేదు. మనము థర్మోమీటర్లో ఒక కాటన్ చుట్టి ఫ్యాన్ కింద పెట్టారంటే కాటన్ చుట్టినప్పుడు టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఆ ఫ్యాన్లో ఆవిరైపోయిన తర్వాత టెంపరేచర్ ఎలా ఉంటుందో దాన్ని అనుసరించి మనం మెషర్ చేయొచ్చు అని చెప్తున్నారు రిలేటివ్ హ్యూమిడిటీని. తర్వాత ఇంకోటి ఓకేనా, సైక్రోమీటర్ ఈస్ అ డివైస్ దట్ యూజెస్ టూ సచ్ థర్మోమీటర్స్. అంటే ఇక్కడ రెండు థర్మోమీటర్ చార్ట్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని వాటి ద్వారా ఈ రిలేటివ్ హ్యూమిడిటీ అనేది మనం మెషర్ చేయొచ్చు. సో ఈ టర్మ్ కొత్తగా ఉంటుంది, అందువల్ల గుర్తుపెట్టుకోండి. సైక్రోమీటర్ అనేది ఏంటి, ఇట్స్ ఎ డివైస్ అనమాట. సో అది రిలేటివ్ హ్యూమిడిటీని మెషర్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే మోడర్న్ డివైసెస్, వాటిని ఉపయోగించుకొని కూడా మనం మెషర్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇవి ఏంటంటే రిలేటివ్ హ్యూమిడిటీ గురించి వారు చెప్పిన ఒక అద్భుతమైన చార్ట్ అనమాట.
సో ఓకే స్టూడెంట్స్, సో మనం ఏంటంటేనన్నా ఇక్కడ నుంచి ఏంటంటేనన్నా 26. సో చూడండి 26th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. సో ఇది తెలుసుకోవడానికి ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటేనన్నా కామన్గా సో చూడండి 25th ఏప్రిల్లోనూ అలాగే 26th ఏప్రిల్లో అయినా కామన్గా ఉంటున్న ఒక కాన్సెప్ట్ ఏంటంటే సూడాన్ క్రైసిస్. రోజు ఉంటున్న న్యూస్ హెడ్లైన్స్ ఉంటున్నది సూడాన్ క్రైసిస్ గురించి నేను మీకు అద్భుతంగా ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి మళ్ళీ దాని గురించి మనకి ఇంపార్టెంట్ కాదు. కానీ ఇది ప్రతిరోజు ఉంటున్నా కానీ ఇందులో ఒక ఇంపార్టెంట్ టర్మ్ వచ్చింది, అది ఆపరేషన్ కావేరీ. సో గుర్తుపెట్టుకోండి, ఇది మీకు తెలుసుండాలి. ఆపరేషన్ కావేరీ. సో మన ఇండియా వచ్చేసి చాలా వరకు ఏంటంటేనన్నా ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కానీ ఇండియన్స్కి సమస్య వచ్చిందంటే వెంటనే అక్కడికి పోయి ఆ సమస్యను పరిష్కరించడంలో మన వంతు సాయంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇండియన్స్ చాలామంది సో చూడండి, సో దీనికి సంబంధించి హిక్కీ పక్కీ ట్రైబ్స్ ఏదో ఒకటి ఉంది, హిక్కీ పిక్కీస్. సో వారి గురించి నేను చెప్పాను, బర్డ్ క్యాచర్స్ గురించి చెప్పాను. సో దీనికి రిలేటెడ్ ఇప్పుడు సూడాన్కి సంబంధించి మల్టిపుల్ కరెంట్ అఫైర్స్ మీకు వస్తుంది. ఒక్కొక్కటి కొత్తగా వస్తున్నప్పుడు కొత్త విషయాలు మనం నేర్చుకుంటూ ఉండాలి. సో అందులో ఏంటంటే ఆపరేషన్ కావేరీ అనేది అంటే 3000 ఇండియన్స్ అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలామంది ఒక 500 మెంబర్స్ అనేది సూడాన్ అనేది రెడ్ సీతో ఓపెన్ అప్ అయి ఉంటుంది. సో అది కూడా మ్యాప్ స్టడీలో నేను ముందు చూపించున్నాను వీడియోస్లో. ఇక్కడ జైశంకర్, ఓకేనా. సో కొత్తగా ఉన్నారంటే ఏం ప్రాబ్లం లేదు, మీరు మ్యాప్ తీసుకోండి, సూడాన్ మ్యాప్ చూడండి, లేదా గూగుల్ మ్యాప్లో సూడాన్ అని కొట్టండి, మీకు క్లియర్గా వస్తుందన్న. తర్వాత ఇక్కడ చూసుకున్నారంటే సో C-130J హెవీ ఫ్లైట్ ఎయిర్క్రాఫ్ట్, నేవల్ షిప్స్ ఇవన్నీ తీసుకుని ఈ మిషన్లో భాగంగా ఆపరేషన్ కావేరీ మిషన్లో భాగంగా మన ఇండియన్స్ని ఇక్కడ చూడొచ్చు ఎంతమంది మన ఇండియన్ సాయం కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇండియన్ సిటిజన్ స్టాండర్డ్ ఇన్ సూడాన్ అరైవ్స్ అట్ ద పోర్ట్ ఆఫ్ సూడాన్లో వాళ్ళు పోర్ట్కి రీచ్ అయ్యారు. సో ఇక్కడ చూడండి నేషనల్. సో ఓకేనా, ఎవాక్యుయేట్ ఇట్స్ నేషనల్స్ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్ సూడాన్లో పోరాటాలు ఎక్కువగా ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. సో వారిని కాపాడడం కోసం వచ్చిందే ఈ యొక్క ఆపరేషన్ కావేరీ. సో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సుమారుగా 3000కు పైగా ఇండియన్స్ అక్కడ స్ట్రక్ అయిపోయారు. వారిని మనము వెలికి తీస్తున్నాం, మన ఇండియాకి రప్పిస్తూ ఉన్నాము. సో ఎక్కడంటేనన్నా ఖార్టూమ్, డార్ఫర్, సో ఈ ప్రాంతాల్లో ఏంటంటే ఎక్కువ మంది అనేది స్ట్రక్ అయి ఉన్నారు. సో వారిని మనం సంరక్షించడానికి తిరిగి ఇండియాకి తేవడానికి మన ఇండియా యొక్క ప్లాన్ అన్నమాట. సో దీనికోసం ఏంటంటేనన్నా చాలామంది మన ఇండియన్ నుంచి కూడా సో చూడండి ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏది C-130J హెవీ ఫ్లైట్ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఇన్వాల్వ్ చేశారు. సో అలాగే ఇంకోటి ఏంటంటే INS సుమేధ, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఎయిర్ క్రాఫ్ట్, ఇంకోటి INS సుమేధ. ఇవి రెండూ కూడా మన ఇండియన్స్ని ఎవాక్యుయేట్ చేయడానికి వర్క్ అనేది చేస్తుంది. సో అలాగే ఏంటంటే సో ఇక్కడ ఏదైతే C-30 ఓకేనా J ఉందో ఇది జెడ్డా అనేది ఎక్కడ ఉందన్న, ఇట్ ఈస్ ఇన్ సౌదీ అరేబియా అన్నమాట. ఓకేనా, సౌదీ అరేబియా అనమాట. అంటే మనకి ఫ్రెండ్లీ దేశాలు ఎవరైతే ఉన్నారో వారితో కోఆర్డినేట్ చేసుకుని అక్కడ కాన్ఫ్లిక్ట్ జోన్లో ఇరుక్కపోయిన ఇండియన్స్ని తీసుకొచ్చేదానికి మనము సపోర్ట్ అనేది తీసుకుంటూ వస్తున్నాం. సో ఆల్రెడీ ఏంటంటేనన్నా సూడాన్లో దారుణమైన పొలిటికల్ క్రైసిస్ జరుగుతుంది, వాళ్ళ మధ్య పోరాటాలు జరుగుతున్నాయి. సో అక్కడ ఉంటున్న ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సు, సూడానిస్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సెక్యూరిటీ సెక్టార్ రిఫార్మ్స్, ఇక్కడ వాళ్ళ మధ్య ఏంటంటేనన్నా కొన్ని పోరాటాలు జరుగుతున్నా మల్టిపుల్ వింగ్స్ అక్కడ ఫైట్ చేస్తూ ఉన్నారు. సో యుద్ధ సమయాల్లో మన ఇండియన్స్కి సాయం రావాలి కాబట్టి ఈ ఆపరేషన్ కావేరీ అనేది సక్సెస్ఫుల్గా అనేది మన ఇండియన్ గవర్నమెంట్ అనేది నడుపుతుందన్న. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈవెన్ యెమెన్లో జరుగుతున్నప్పుడు ఒక ఆపరేషన్ జరిగింది. ఇలాంటి ఆపరేషన్ అంటే అవుట్ ఆఫ్ ఇండియన్ ఆపరేషన్స్, అంటే ఇండియా బయటికి వెళ్ళి మన ఇండియన్స్ని సంరక్షించడం కోసం ఎన్నో ఆపరేషన్స్ జరుగుతాయి. వాటి గురించి ఎగ్జామ్స్లో ప్రతిసారి అడుగుతూ ఉంటారు. సో అందువల్ల యూ రిమెంబర్ దిస్ ఆపరేషన్ కావేరీ వెరీ 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 క్రూషియల్. సో ఆల్రెడీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ ఫార్మ్నెట్లోనే మనం చూసేసాము. అలాగేనన్నా మన హిందూ అనాలిసిస్ మనం చూస్తున్నా కానీ మీకు రోజు లైవ్ 1 hour 8 AM నేనే మీకు హిందూ అనాలిసిస్ కాకుండా మీకు డౌన్ టు ఎర్త్, PAB యోజన, కురుక్షేత్ర, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, మల్టిపుల్ న్యూస్ పేపర్లో కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యంగా ఉంటాయి. వాటిని మిస్ కాకుండా మీకు క్వాలిటేటివ్గా అందిస్తున్నాను. ఆ యొక్క కోర్స్ ఫీజ్ అనేది 3000 రూపీస్ అన్న. ఇప్పుడే ఫ్లాట్ ఆఫర్ అనేది నడుస్తుంది. అంతకుముందు 10,000 ఉండింది.
6,000 కూడా పేమెంట్ ఉండింది, చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో షేర్ చేయండి తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న స్టూడెంట్స్కి, ఎందుకంటే 3,000 లీస్ట్ ప్రైస్కి ఇప్పుడు ఇది అందుబాటులో ఉంది కాబట్టి దిస్ విల్ హెల్ప్ యూ లాట్. సో 26th ఏప్రిల్ యొక్క కరెంట్ అఫైర్స్ అనే సూడాన్తో మనం స్టార్ట్ చేసి, సో ఇక్కడ చూడండి, ఇది టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో వచ్చిన ఆర్టికల్, వన్ ఆఫ్ ద క్రూషియల్ ఆర్టికల్ అన్న. సో ఇది ఎంత క్రూషియల్ అంటే చాలా 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 క్రూషియల్. ఇది కొద్దిగా ఎకనామీ రిలేటెడ్ ఆర్టికలే, ఎకనామీ ప్లస్ గవర్నెన్స్ మీద కూడా రావచ్చు. సో ఎందుకంటే మన గవర్నమెంట్ అనేది ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది, వర్క్ ఫోర్స్, ఎంప్లాయ్మెంట్, ఓకేనా, ఎంప్లాయ్మెంట్ టాపిక్లో కూడా వస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ అనేది మల్టీ ఎండెడ్ కాబట్టి సో అక్కడ కూడా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా బ్రాడ్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. లెట్ us అండర్స్టాండ్ దిస్ నాన్న. ఇక్కడ ఏంటంటే నాన్న, సోషల్ సెక్యూరిటీ ఆఫ్ ద గిగ్ వర్కర్స్. సో ఇక్కడ మీకు రైస్ చేసే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నాన్న, గిగ్ వర్కర్స్ అనే కాన్సెప్ట్, తర్వాత గిగ్ ఎకనామీ అనేది, తర్వాత ఏంటంటేనన్నా నెక్స్ట్ ఏంటంటేనన్నా ఇక్కడ చూడండి, లేబర్ కోడ్స్ అనేది 2020లో పాస్ చేశారు. అందులో ఏంటంటేనన్నా గిగ్ వర్కర్స్ అనేది కొత్త ఆక్యుపేషనల్ కేటగిరీగా అనేది గుర్తించారు. సో ఇండియన్ వర్క్ ఫోర్స్లో వారు కూడా ఇంపార్టెంట్, వారికి కూడా ఏంటంటే న్యూ కైండ్స్ ఆఫ్ వర్క్స్ అనేది డెవలప్ అవుతున్నాయి, వాళ్ళకి కూడా సామాజిక భద్రత అనేది, సోషల్ సెక్యూరిటీ అనేది అందించాలనేది క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటేనన్నా మనకి గిగ్ వర్కర్స్, గిగ్ ఎకనామీ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో అంతకంటే ముందు మనకి చాలా విషయాలు తెలుసుకోవాలి. సో ఏంటంటేనన్నా రీసెంట్ టైమ్గా చూడండి మన ఇండియా యొక్క పరిస్థితి చెప్తూ, సో ఇక్కడ చూడండి ఇది జిఎస్ పేపర్ 3లో ఎక్కువగా కాన్సన్ట్రేటివ్గా ఉంటుంది, బట్ దిస్ ఇస్ అ వెరీ వెరీ ప్రామినెంట్ ఆర్టికల్, అందుకనే ఇంకొద్దిగా డీటెయిల్గా అనేది దీన్ని నేను చెప్తున్నాను. సో వెరీ క్రూషియల్ అన్న, ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చిందంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి అన్న, సో బాస్టన్ కన్సల్టెంటీ గ్రూప్, ఓకేనా, బాస్టన్కి చెందిన ఒక కన్సల్టెంటీ గ్రూప్ ఏం చెప్తుంటే, కన్సల్టింగ్ గ్రూప్, ఓకేనా, కన్సల్టింగ్ గ్రూప్ ఏం చెప్తుందంటే అన్న, సో గిగ్ వర్కర్స్, ఓకేనా, మన ఇండియాలో గిగ్ వర్కర్స్, ఓకేనా, గిగ్ వర్కర్స్ అనేవారు ఏంటంటే సుమారుగా 15 మిలియన్ని రీచ్ అవుతుందంట. అంటే 1,50,00,000 మంది గిగ్ వర్క్ లాంటి వర్క్స్లో ఇన్వాల్వ్ అయినట్టు చెప్తున్నారు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గిగ్ ఎకనామీ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. గిగ్ ఎకనామీ, జిఏజీ ఎకనామీ అంటే ఏంటి, సో తరువాత గిగ్ వర్కర్స్ ఎవరు, ఈ గిగ్ ఎకనామీలో ఇన్వాల్వ్ అయిన వారినే మనం, ఓకేనా, సో అలా ఇన్వాల్వ్ అయిన వారినే మనం ఏమంటాము, గిగ్ వర్కర్స్ అంటాం. సో ఇది ఒక ఫ్రీ మార్కెట్ సిస్టమ్. సో ఏంటది ఇది ఒక ఫ్రీ మార్కెట్ సిస్టమ్ అనమాట. ఇది ఒక ఫ్రీ మార్కెట్ సిస్టమ్. సో ఇది ఎలా ఉంటుంది, ఎలా ఫంక్షన్ అవుతుంది చూద్దాం. సో ఇక్కడ ఏంటంటేనన్నా, ఫ్రీ మార్కెట్ సిస్టంలో మీకు పర్మనెంట్ పొజిషన్ ఉండదు. పొజిషన్స్ ఏంటి, టెంపరీ పొజిషన్స్ మాత్రమే. సో ఏంటంటే టెంపరీగా పనిచేస్తారనమాట. సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, స్విగ్గీ కదా, సో ఇవన్నీ స్విగ్గీ యూనిఫామ్స్ కదా. సో ఇక్కడ మీకు అర్థమైపోయింది, జొమాటో, స్విగ్గీ ఇలాంటి పొజిషన్లో, ర్యాపిడో ఇలాంటి వర్కింగ్లో చేస్తున్న వారినే మనం ఏంటంటేనన్నా గిగ్ వర్కర్స్ అని అంటాము. సో ఇక్కడ చూడండి, వీళ్ళంతా కూడా ఎలాగంటేనన్నా ఎయిదర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్క్ చేస్తారు, ఆర్గనైజేషన్తో కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్క్ చేస్తారు, షార్ట్ టర్మ్ పని చేస్తారు, కొంతకాలమే, కంపెనీతో డెవలప్మెంట్ కానీ అలాగే కనెక్టివిటీ కానీ ఇలాంటివి అనేది చాలా 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 తక్కువగా అనేది ఉంటుంది. సో అలాగే వాళ్ళకి ఇన్కమ్ కూడా తక్కువ. ఏంటది, ఇన్కమ్ ఆల్సో వెరీ 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 లెస్ అన్నమాట. ఇన్కమ్ కూడా లెస్ ఉంటుంది. సో ఇలాంటి ఒక పరిస్థితిలో వారు, దీనమైన పరిస్థితిలో వాళ్ళు వర్క్ చేయాల్సిన కండిషన్. సో తర్వాత ఏంటంటే నాన్న, ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక రిలేషన్షిప్ ఉంటుందన్న. అది ఏంటంటే ఉద్యోగం ఇచ్చేవారికి, ఉద్యోగం చేసేవారికి, అది ఎంప్లాయీ రిలేషన్షిప్ కూడా ఏంటంటే చాలా వరకు అద్భుతంగా అనేది ఉండాలి. సో కానీ ఈ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది ఈ గిగ్ వర్కర్స్లో ఏంటంటేనన్నా, మీరు ఏమైతే అది అయ్యింది నాకెందుకు అనే ఒక మెంటాలిటీతోనే రన్ అనేది అవుతుంది. సో రీసెంట్ టైమ్స్లో ఏంటంటే 2019లో ఏం చెప్పారంటే ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు. సో ఇండియన్ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఏంటంటేనన్నా, ఇండియా వచ్చేసి 5th ప్లేస్లో ఉంది. ఓకేనా, ఇండియా అనేది సో 5th ప్లేస్లో అనేది ఉందన్నమాట ఈ యొక్క గిగ్ వర్కర్స్ ఫోర్స్లో. సో అలాగే యూఎస్, ఓకేనా, చైనా, బ్రెజిల్, జపాన్, సో ఈ కంట్రీస్ తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇండియానే గిగ్ ఎకనామీలోకి ఎక్కువగా మూవ్ ఆన్ అవుతుంది అంటున్నారు. సో ఇక్కడ ప్రాపర్ ప్లాట్ఫామ్ లేదు, ప్రాపర్ సిస్టమ్ లేదు. సో ఇలా ఉంటున్నప్పుడు ఏంటంటే ఇది కొద్దిగా రిస్కీగా ఉంటుంది. సో అలాంటప్పుడు గిగ్ వర్కర్స్ని 2 విధాలుగా మనం విభజించవచ్చు. సో చూడండి, గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారిని, ఇది మెయిన్స్ లెవెల్ ఆర్టికల్ అన్న,
చాలా చాలా క్రూషియల్, ఎక్కువగా అడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా, రాబోయే ఎగ్జామ్స్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. అందుకని ఐమ్ మేకింగ్ ఇట్ ఇన్ ఎ డీటెయిల్ ఫార్మేట్. గిగ్ వర్కర్స్ తీసుకున్నామంటే ఒకటి ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉంటారు, ఓకేనా. ప్లాట్ఫామ్ అంటే వారికంటూ ఏంటన్నా ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఏంటంటేనన్నా, సో వీరు ఆన్లైన్ సాఫ్ట్వేర్, ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆన్లైన్ సాఫ్ట్వేర్ యాప్స్ ద్వారా పనిచేస్తూ ఉంటారు. ఆన్లైన్ సాఫ్ట్వేర్ యాప్స్ ద్వారా పనిచేయడం అంటే ముఖ్యంగా ఏంటంటేనన్నా దే యూస్ డిజిటల్ ప్లాట్ఫామ్. సో వీరంతా కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో పనిచేస్తున్న వారన్నమాట. అంటే వారికంటూ ఒక సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటేనన్నా ఓలాలో పనిచేసేవాళ్ళు, ర్యాపిడోలో పనిచేసేవాళ్ళు, తర్వాత జొమాటోలో పనిచేసేవారు, తర్వాత స్విగ్గీ పనిచేసేవారు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఏంటంటే ప్లాట్ఫామ్, అవునా. ఎందుకని వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది, వారు వర్క్ చేస్తున్నాం. మరి నాన్ ప్లాట్ఫామ్ ఏంటి? నాన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటేనన్నా క్యాషువల్ జాబ్స్, ఓకేనా. నాన్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటంటే వర్కర్స్, ముఖ్యంగా అంటే క్యాషువల్ జాబ్స్ అంటే ఏంటి? నార్మల్గా ఏదైనా ఒక క్యాషువల్ వేజెస్ కోసం వాటికి పని చేస్తుంటారు కదా, చిన్న చిన్న పనులు అవన్నీ కూడా. ముఖ్యంగా ఏంటంటే నాన్న పార్ట్ టైమ్గా పనిచేయచ్చు, పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా, ఎటువంటి ఒక ఆన్లైన్ మీడియం కానీ ప్లాట్ఫామ్ లేకుండా జనరల్గా వర్క్ చేస్తుంటారు కదా, సో వారినే ప్లాట్ఫామ్, ఓకేనా. సో నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. సో ఇక్కడ గిగ్ సెక్టార్ యొక్క మెయిన్ థింగ్ ఏంటి, ఓకేనా. సో అంటే ఈ గిగ్ సెక్టార్ పెరగడానికి రీజన్స్, ఈ గిగ్ సెక్టారుకి రీజన్స్ ఆఫ్ గిగ్ అంటే ఈ సెక్టార్ బూస్ట్ అవ్వడానికి, ఈ సెక్టార్ పెరగడానికి అతి ముఖ్యమైన కారణాలు ఏంటి? ముఖ్యంగా ఏంటంటేనన్నా, సో ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వర్క్, సో ఫ్లెక్సిబిలిటీ, ఓకేనా. ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. సో మీరు ఎక్కడి నుంచైనా పనిచేసే అవకాశం అనేది వస్తుంది ఆన్లైన్ మీడియంలో, అవునా కదన్నా. స్విగ్గీ వ్యక్తి ఒకే చోట పని చేయాల్సిన అవసరం లేదు కదా, ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా మనం వర్క్ చేయొచ్చు. అలాగే ఏంటంటే చేంజింగ్ వర్క్, సో ఇక్కడ ఏంటంటేనన్నా ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా వర్కింగ్ మెథడ్స్ కానీ ఇవన్నీ కూడా మారిపోతూ ఉంది. అలాగే బిజినెస్, ఓకేనా, బిజినెస్ మోడల్స్ కానీ, ఓకేనా, బిజినెస్ డెవలప్మెంట్ మోడల్స్. ఇంతకుముందు చూడండి ఆటో అంటే పోయి ఓన్ అరుచుకుంటూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఓలానో ర్యాపిడోనో కొడితే మీ ఇంటి ముందుకు వస్తుంది, అవునా. సో అంటే ఏంటి, బిజినెస్ అప్రోచ్ కానీ టెక్నాలజీ కానీ అవన్నీ కూడా మారిపోతుంది. చాలా వరకు ఏంటంటే నాన్న మనకి ఫిక్స్డ్ ఫ్రీ మోడల్, ఓకేనా, ఫిక్స్డ్ ఫీ మోడల్ అంటే ఇవన్నీ కూడా మనకి మనీ అనేది ఫిక్స్ అయిపోతుంది. ముందంతా బార్గెనింగ్ అడుగుతూ ఉన్నాం, కానీ ఇప్పుడు ఏంటి ఈజీగా అనేది పని అయిపోతుంది. తర్వాత ఏంటంటే నాన్న కొత్తగా స్టార్టప్ అనేది ఒక కొత్త తరహాలో కొత్త ఐడియాస్తో మనకి అంటే స్టార్టప్ కల్చర్ అనేది ఎవాల్వ్ అవుతున్నప్పుడు ఇలాంటి గిగ్ కల్చర్ అనేది ఎక్కువగా అనేది రైజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే నాన్న చాలా వరకు ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే కాంట్రాక్చువల్ లేబర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రైవేట్ ఉద్యోగానికి ఏంటంటే ఇదే సింపుల్ డిఫరెన్స్. గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఏంటి, పక్కాగా మనకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఇవన్నీ ఇస్తూ ప్రతి ఒక్కది ఇస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటివన్నీ లేరు. సో అదే ఒక మెయిన్ థింగ్ అనేది చెప్తున్నారు. సో అలాగే రాబోయే కాలంలో ఇంకా మన ఇండియా నుంచి కూడా గిగ్ ఎకనామీలో ఇన్వాల్వ్ అయిన వారు చాలా 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 ఎక్కువగా ఉంటారు. వారు ఫేస్ చేసే సమస్య కానీ లేబర్ ఇష్యూస్ కానీ లీగల్ ఇష్యూస్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది అనేది చెబుతున్నారు. కాకపోతే ఇక్కడ మనకి ఇంకొక విషయం తెలుసుకోవాలన్నా, కొన్ని కాలర్ జాబ్స్ ఉంటాయి, ఓకేనా. కాలర్ జాబ్ అంటే కొన్ని జాబ్స్కి కొన్ని పేర్లతో ఉంటారు. సో అలాంటి కాలర్ జాబ్స్తో ఏ కాలర్ జాబ్స్ ఏమేమి అంటాము అనేది మనము తెలుసుకొని అనేది మనం ఉండాలి. సో అందులో కొన్ని మనం చూస్తాము, ఓకేనా. సో ఇక్కడ ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో దానిలో ముఖ్యంగా ఏంటంటే బ్లూ కాలర్ జాబ్స్, ఓకేనా. బ్లూ కాలర్ జాబ్స్ లేదంటే బ్లూ కాలర్ వర్కర్స్ అనేది ఎవరిని అంటారు? సో ఇక్కడ చూడండి వర్కింగ్ క్లాస్, ఓకేనా. వర్కింగ్ క్లాస్ అంటే చాలా వరకు పని చేస్తుంటారు కదా, అంటే ఏంటి వర్కింగ్ అంటే మాన్యువల్ లేబర్. సో మాన్యువల్ లేబర్, ఓకేనా. మాన్యువల్ లేబర్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఏంటంటే హవర్లీ వేజెస్, ఓకేనా. హవర్లీ అంటే ఎన్ని గంటలు పనిచేస్తారో ఎంత జీతం అన్నట్టు కూలి పని చేస్తుంటారు కదా. సో ఆ విధంగా ఏంటంటే మాన్యువల్ లేబర్గా ఉంటున్న వారందరినీ కూడా బ్లూ కాలర్, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా కూలి పని కూడా చెప్పలేము, అది నాన్ ఫార్మలైజ్డ్ ఎకనామీలో వస్తుంది. బట్ ఏంటంటే వాళ్ళకి పేమెంట్ వేజెస్ ఉంటాయి, కానీ బట్ ఏంటంటే చాలా వరకు లేబర్ వర్క్లో ఉంటారు. మరి వైట్ కాలర్ ఏంటి, ఓకేనా. వైట్ కాలర్ వర్కర్స్ అంటే ఎవరంటాం? సో వీళ్ళంతా కూడా శాలరీ, సో ఖచ్చితంగా ఏంటంటే జీతం వస్తూ ఉంటుంది. తర్వాత ప్రొఫెషనల్ వర్క్స్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు, తర్వాత ఏంటంటే వీళ్ళంతా కూడా ఆఫీస్ వర్క్స్ చేస్తుంటారు, ఓకేనా. ముఖ్యంగా అంటే ఆఫీస్ వర్క్ చేస్తున్నారు. మాన్యువల్ లేబర్ అంటే ఏంటి, వీరు ఫీల్డ్లో పనిచేస్తారు. బ్లూ కలర్ జాబ్స్ అంటే ఏంటి, ఫీల్డ్లో కూర్చొని పనిచేస్తారు. సో ఇక్కడ చూడండి రైల్వేలో ఉద్యోగాలు తీసుకున్నట్టే కొంతమంది స్టేషన్ మాస్టర్ ఉద్యోగం చేస్తారు, కొంతమంది లైన్ పర్సన్స్గా వర్క్ చేస్తుంటారు, కొంతమంది లో లెవెల్లో వర్క్ చేస్తుంటారు, కొంతమంది ఏంటి
ఆ యొక్క రైల్వే పట్టాలు అవన్నీ కూడా చెకింగ్ వర్క్ చేస్తుంటారు. సో ఇక్కడ ఏంటి, కొందరు ఫీల్డ్లో పనిచేస్తూ లేబర్గా అన్నీ మోస్తూ పనిచేస్తుంటారు, కొందరు ఆఫీస్లో కూర్చొని పనిచేస్తున్నాం. ఆఫీస్లో కూర్చొని సింపుల్గా తీసుకొని పనిచేస్తున్న వారిని మనం వైట్ కాలర్ జాబ్స్ అంటాము. సో ఇక్కడ ఉంటున్న వారు ఏంటంటే లేబర్గా పనిచేస్తున్న వారు ఏంటంటేనన్నా సో కాల్ బ్లూ కాలర్ జాబ్స్. మరి ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ వస్తుంది, దట్ ఈస్ గోల్డ్ కాలర్ జాబ్స్. గోల్డ్ కాలర్ వర్కర్స్ అంటే ఎవరు? వీళ్ళు హైలీ స్కిల్డ్ నాన్న. హైలీ స్కిల్డ్ అంటే ఏంటి, చాలా చాలా టాలెంటెడ్ పర్సన్స్గా ఉంటారు, వీళ్ళకంటూ స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి. సో నాలెడ్జ్ ఉంటుంది, హైలీ స్కిల్డ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా వీరి యొక్క పొటెన్షియల్ అనమాట. సో అలాగే ఏంటంటే నాన్న వీరంతా కూడా ఏంటంటే కంపెనీకి చాలా చాలా ముఖ్యం. అందులో చూడండి, లాయర్స్, ఏ కంపెనీకైనా లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఓకేనా, డాక్టర్స్ కానీ, సైంటిస్ట్స్ కానీ, ఓకేనా, సైంటిస్ట్ కానీ, ఇతర ఏంటంటే చాలా టాలెంటెడ్ పర్సన్, వీళ్ళకి హై పెయిడ్ ఉంటుంది, హై రెస్పెక్ట్ ఉంటుంది. ఇలాంటి వారిని ఏంటంటే సో గోల్డ్ కాలర్ జాబ్స్ అని అంటాం. తర్వాత ఇంకొకటి ఉంది గ్రే కాలర్ జాబ్స్. గ్రే కాలర్ జాబ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాన్న ఇక్కడ వైట్ అండ్ బ్లూ కలర్ ఉంటుంది చూసారా, వాటికి కొద్దిగా కన్వర్షన్. ఇక్కడ కొన్ని విషయాల్లో గ్రే కలర్ జాబ్స్ ఎలా అంటారంటే నాన్న, ఈ బ్లూ అండ్ వైట్ కలర్ కాని వాళ్ళని గ్రే కలర్ జాబ్స్ అంటారు. ఇంకా మనం కొద్దిగా డీటెయిల్గా శ్రద్ధగా చదవాలంటే నాన్న వర్క్ బియాండ్ అండ్, ఓకేనా, వర్క్ బియాండ్ రిటైర్మెంట్. వర్క్ బియాండ్ రిటైర్మెంట్ అంటే బియాండ్ ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్. సో రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా, ఓకేనా, రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు పనిచేస్తున్నారు అంటే వారిని ఏంటంటేనన్నా ముఖ్యంగా ఏంటంటే గ్రే కలర్ జాబ్స్ అంటారు. కొందరు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ వైట్ అండ్ బ్లూ కలర్ ఈ యొక్క వీటిలో కేటగరైజ్ చేయని వాటిని మనం ఏంటంటే మోస్ట్లీ అంటే గ్రే కలర్ జాబ్స్గా అనేది మనము క్లాసిఫై అనేది చేస్తూ ఉంటాం. మరి గ్రీన్ కలర్ జాబ్స్ అంటే ఏంటి? గ్రీన్ కలర్ జాబ్స్ అంటే ఏంటంటే అన్న ఎన్విరాన్మెంట్, ఓకేనా, ఎన్విరాన్మెంట్ బేస్డ్, ఓకేనా, ఎన్విరాన్మెంట్ సెక్టార్స్లో పనిచేస్తున్న వారిని మనం ఏమంటామంటే గ్రీన్ కలర్ జాబ్స్ అంటాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వస్తుంది, పింక్ కాలర్ జాబ్స్ అంటే ఏంటి? పింక్ కాలర్ జాబ్స్ అంటే ముఖ్యంగా అంటే ఉమెన్స్ వర్క్, ఓకేనా, మహిళలు మాత్రం చేయగల ఉమెన్స్ వర్క్స్, ఉమెన్స్కి అంటూ పర్టికులర్గా ఉంటుంది కదా. సో అలాంటి వర్క్స్, ఓకేనా, ట్రెడిషనల్గా ఉమెనే ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. సో అలాంటి వర్క్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిమేల్ బ్యూటీషియన్స్ అనుకోండి, మోస్ట్లీ ఇప్పుడు అందరు ఉన్నారనుకోండి, బట్ మోస్ట్లీ ఫిమేల్ అనేవాళ్ళు ఏంటంటే ఇలాంటి ప్రిఫర్ ఎక్కువ చేస్తుంటారు కదా, అలా కొన్ని ఉన్నాయి. సో అందులో ఏంటంటే ఉమెన్స్ బేస్డ్ వర్క్స్ని మనం ఉమెన్స్ ట్రెడిషనల్గా ఫాలో అయ్యే వర్క్స్ని వాటిని పింక్ కాలర్ జాబ్స్ అంటాం. తర్వాత ఏంటంటే స్కార్లెట్. సో ఈ మధ్యకాలంలో ఇలాంటి పదాలు ఇంపార్టెంట్. స్కార్లెట్, ఓకేనా, కాలర్ జాబ్స్. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా కానీ పోర్నోగ్రఫీ వర్క్స్, ఓకేనా, పోర్నోగ్రఫీ కానీ, ఓకేనా, పోర్నోగ్రఫీ ఇండస్ట్రీ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంకా ఇతర ఇంటర్నెట్ పోర్నోగ్రఫీ ఇలాంటి వర్క్స్లో ఉంటున్న వారిని స్కార్లెట్ కాలర్ జాబ్స్ అంటారు. తర్వాత సో ఇక్కడ చూడండి రెడ్ కాలర్ జాబ్స్, ఓకేనా, రెడ్ కాలర్ జాబ్స్ అనేది ముఖ్యంగా గవర్నమెంట్ వర్కర్స్ని మనం ఏమంటారంటే రెడ్ కాలర్ జాబ్స్ కానీ చెప్తాం. తర్వాత ఏంటంటేనన్నా ఓపెన్ కాలర్ జాబ్స్. ఇన్ని కాలర్లు ఉన్నాయని కూడా మీకు తెలిసి ఉండదు, అందుకే ఈ నోట్స్ ఇవ్వడం కూడా చేస్తున్నాను నాన్న. సో ముఖ్యంగా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఓపెన్ కాలర్ జాబ్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్. నేను ఎందుకు ఇంత పర్టికులర్గా ఇన్ని డీటెయిల్ ఇచ్చాను అంటే నాన్న, ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ అప్కమింగ్ ఆర్ నెక్స్ట్ యూపీఎస్సీ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ నాన్న. వీటన్నిటి మీద కూడా క్వశ్చన్స్ అనేది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కాబట్టి గిగ్ ఎకనామీ వీటికి రిలేటెడ్ కంటెంట్ చాలా క్రూషియల్ కాబట్టి వాటిని మరింత డీటెయిల్గా మీకు అనేది అందించడం అనేది జరిగింది. సో వెన్ ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఇన్ ఎగ్జామినేషన్ ఐ గివ్ ఇట్ టు ద కోర్ నాన్న. మీకోసం ఇంకా అద్భుతమైన డీటెయిల్గా అనేది ఇస్తాను. సో అప్పుడు కొన్నిసార్లు అదే డ్రాగ్ అవ్వచ్చు, బట్ డ్రాగ్ అయినా పర్లా. సో మనం ఏంటంటేనన్నా దీన్ని క్లియర్గా అనేది తెలుసుకోవాలి. సో ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ ఏంటంటేనన్నా జీనోమ్ సీక్వెన్సింగ్ అండ్ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ గురించి మనం చదవాలి, ఓకేనా. సో ఇది కూడా టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఉంది, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్టికల్ అన్న. సో ఇక్కడ ఈ ఆర్టికల్ చదవడానికి ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్, జిఎస్ పేపర్ 3లో వెరీ ఇంపార్టెంట్. సో కాన్సెప్ట్లోకి వద్దాము. సో చూడండి, ఇక్కడ రెండు విషయాలు మీరు తెలుసుకోవాలి నన్న. జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్. సో జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఇంకోటి ఏంటంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. రెండు ఒకటి కాదనేది చెప్తున్నాను ఫస్టే. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఈ రెండు ఒకటి కాదు, ఫస్ట్ ఆ క్లారిటీ ఇచ్చేస్తున్నాను, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వేరు, మన జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ వేరు, రెండు వేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కాన్సెప్ట్ అర్థం చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా మన ఇండియా తరపు నుంచి చేసేవాళ్ళు ఎవరు? సో చూడండి, జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ చేసేది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ తరపు నుంచి చేసేదే ఈ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్.
సో ఇందులో ఏంటంటేనన్న అరౌండ్ సో ఈ జినోమ్ ఇండియా ప్రాజెక్ట్లో సుమారుగా మన ఇండియన్స్లో చూడండి 7,000 ఇండియన్స్ అంటే పలు రకాల ఇండియన్ 7,000 ఇండియన్ హ్యూమన్ జినోమ్స్ అనేది మనం తీసుకోవడం అనేది జరిగింది. హ్యూమన్ జీనోమ్స్ అంటే ఇండియన్ హ్యూమన్స్ అంటే మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క జినోమ్స్ అనేది కలెక్ట్ చేసి సేవ్ చేసి స్టడీ చేసి పెట్టారనమాట. సో ఇప్పుడు మనకి అర్థం కావాల్సిన ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే అసలు ఈ జినోమ్ అంటే ఏంటి, సో జినోమ్ అంటే ఏంటి, జినోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏంటి, జీన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో వచ్చే మల్టిపుల్ డౌట్స్ అనమాట. సో ఎవ్రీబడి మీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా ఎవ్రీబడి ఓకేనా, ఎవ్రీ ఇండివిజువల్ అంటే ఏంటి, ప్రతి సామాన్యుడికి కూడా ఏముంటుంది, డిఎన్ఏ ఉంటుంది. సో అందరికీ ఒక యూనిక్ డిఎన్ఏ ఉంటుందా, సో మీ డిఎన్ఏని బట్టి మీ క్యారెక్టరిస్టిక్స్ తెలుస్తుందా, అంతేనన్నా. సో ఎందుకంటే డిఎన్ఏస్ ఆర్ ద బిల్డింగ్ ఓకేనా, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్. సో మన బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ మన యొక్క ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిఎన్ఏలోనే స్టోర్ అయి ఉంటుంది. సో ఈ యొక్క ఎంటైర్ సెట్ ఆఫ్ జినోమ్, సో ఎంటైర్ సెట్ ఆఫ్ డిఎన్ఏ మన బాడీలో ఉండే డిఎన్ఏ దాని యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కలిపితే దాన్ని ఏమంటామంటే జినోమ్ అని అంటాం. ఏమంటాము, జినోమ్ అని అంటాం. సో అంటే ఏంటంటే నాన్న, సో ఇందులో డిఎన్ఏ ఉంటుంది, జీన్స్ ఉంటాయి, ప్రతి సెల్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ కూడా ఎన్నిట్లో ఉన్నది మనకి ఉంటుంది. సో సింపుల్ టర్మ్లో చెప్పాలంటే జినోమ్ అంటే ఏంటంటే నాన్న ఆల్ జెనెటిక్ మ్యాటర్స్ ఓకేనా, ఆల్ జెనెటిక్ మ్యాటర్ మన బాడీలో ఉండే జెనెటిక్ మ్యాటర్ మొత్తాన్ని కలిపితే మనం ఏమంటామంటే జినోమ్ అనేది అంటాం ఓకేనా. సో మనందరికీ తెలుసు డిఎన్ఏ ఎలా ఉంటుంది, డిఎన్ఏ అనేది 2 ఓకేనా. సో డబల్ హెలిక్స్ అంటాం దాన్ని, ఏమంటే 2 లైన్స్ ఉంటుంది అలా పని వేసుకున్నట్టు వాటితో కనెక్టింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది, దాన్నే డబల్ హెలిక్స్ అంటాం ఓకేనా. డబల్ హెలిక్స్ స్ట్రక్చర్లో ఉంటుంది అనేది మనకు తెలుసు. సో ఇందులో ఏంటంటే నాన్న సీక్వెన్సింగ్ అనేది ఉంటుంది. సో ఓకేనా, సో సీక్వెన్సింగ్ అనేది పెయిర్స్గా అనేది సీక్వెన్స్ ఉంటుంది. అందులో 4 బేసెస్గా పేరు ఉంటుంది ఓకేనా, 4 బేసెస్గా అనేది పేరు ఉంటుంది. 4 బేసెస్గా అనేది ఇది ఫామ్ అయి ఉంటుంది ఓకేనా. మాలిక్యూల్స్ అంతా కూడా 4 బేసెస్గా అనేది ఫామ్ అయి ఉంటుంది. సో ఇలా ఏంటంటే నాన్న 4 బేసెస్గా ఫామ్ అయినప్పుడు ఒక ఆర్డర్గా అనేది ఆర్గనైజ్ అయి ఉంటుంది. సో ఇవంతా కూడా ఏంటి, ఆర్డర్గా అనేది ఆర్డర్లీ ఆర్గనైజ్డ్, ఒక ఆర్డర్గా అనేది ఆర్గనైజ్ అయ్యి ఉంటుంది. సో అందుకని ఏంటంటేనన్నా ఇక్కడ ఎప్పుడైనా కానీ, సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటేనన్నా ప్రాసెస్ ఆఫ్ డీకోడింగ్ ఆర్డర్ ఆఫ్ దిస్ బేస్ పేర్స్. సో ఇక్కడ చూడండి ఇందులో జంటలుగా పేర్స్ ఉంటుందని చెప్పాను. సో కనెక్టింగ్గా పేర్స్ ఉంటాయి, 4 బేసిక్స్ పేర్స్ అనేది ఉంటాయి. కానీ ఆర్డర్ ఆఫ్ దిస్ బేస్ పేర్స్, ఈ బేస్ పేర్స్ని మనము స్టడీ చేసాము అంటే, వాటి యొక్క ఆర్డర్ని మనం స్టడీ చేసామంటే దాన్నే ఏమంటామంటేనన్నా, సో ద ప్రాసెస్ ఆఫ్ డీకోడింగ్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ బేస్ పేర్స్ ఈజ్ కాల్డ్, సో అలా దాన్ని ఏమంటామంటేనన్నా సో జినోమ్ సీక్వెన్సింగ్ అని అంటాం. సో ఇప్పుడు మనకి జినోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏంటో అర్థమైపోయింది అనమాట. సో ఇప్పుడు ఇది జినోమ్ సీక్వెన్సింగ్, జీను, డిఎన్ఏ ఇవన్నీ కూడా. సో మనకు వచ్చే ఇంకో కాన్సెప్ట్ ఏంటంటేనన్నా, సో ఇక్కడి నుంచి మన బ్రెయిన్లో ఇంకో సబ్జెక్ట్ అనేది తడుతుంటుంది. నేను ఆల్రెడీ మీకు రైజ్ చేసిన డౌట్ అంటే ఏంటో అది ఏంటంటేనన్నా, హ్యూమన్ జినోమ్ ప్రాజెక్ట్ వేరు, అలాగే మనకేంటి ఈ యొక్క జినోమ్ ఇండియా ప్రాజెక్ట్ వేరు. మరి హ్యూమన్ జినోమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు వచ్చింది, ఈ హ్యూమన్ జినోమ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, తర్వాత మన ఇండియా యొక్క జినోమ్ ఇండియా ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకుందాం. సో హ్యూమన్ జినోమ్ ప్రాజెక్ట్ అనేది ఏంటి, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి. సో ఇది ఏంటంటే 1990లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 1990లో స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఎంటైర్ హ్యూమన్ జీనోమ్ని సీక్వెన్స్ చేయాలి. ఎంటైర్ హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్. సో మొత్తానికి మన హ్యూమన్స్ యొక్క జీనోమ్స్ అన్నిటినీ కూడా స్టడీ చేసి సీక్వెన్స్ చేసి ఎఫిషియెంట్గా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ అనేది 2003 కంతా కూడా కంప్లీటెడ్ అనమాట. సో ఇది కంప్లీట్ అయ్యి గ్రేట్ సక్సెస్ కూడా అయ్యింది ఓకేనా. కంప్లీటెడ్ అయ్యింది, తర్వాత సక్సెస్ కూడా అయ్యింది. సో ఇలా ఏంటంటే నాన్న ఫస్ట్ టైం అనేది ఏంటంటే మనం ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసాం. ఏంటది, బ్లూ ప్రింట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో హ్యూమన్ బీయింగ్ యొక్క జీనోమ్స్ వాటన్నిటి గురించి కూడా మనం ఒక బ్లూ ప్రింట్ కానీ ఓకేనా, దాన్నే మనం ఏమంటాం జెనెటిక్ బ్లూ ప్రింట్ అంటాం. సో నాట్ సింపుల్ బ్లూ ప్రింట్, జెనెటిక్స్ కదా. సో అందువల్ల జెనెటిక్ బ్లూ ప్రింట్ అనేది రెడీ చేసామన్నమాట.
సో తర్వాత ఏంటంటే నాన్న, సో ఇక్కడ దీని యొక్క లేటెస్ట్ వెర్షన్ అనేది రీసెంట్గా రిలీజ్ చేశారు. సో దాని ద్వారా ఏంటంటే హ్యూమన్ హిస్టరీని స్టడీ చేయడం, హ్యూమన్ డిసీజెస్ని స్టడీ చేయడం, సో ఇలా పలు విషయాల్ని మనం నేర్చుకోవడానికి స్టడీ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అయ్యిందనమాట. సో ఈ ప్రాజెక్ట్ సక్సెస్గా ఉంది కాబట్టి మన గవర్నమెంట్ అనేది ఓకేనా, సో ఏంటంటేనన్నా, సో ఈ హ్యూమన్ జినోమ్ ప్రాజెక్ట్ నుంచి దీన్ని ఇన్స్పైర్ అయ్యి మన ఇండియా తీసుకుని, ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ హ్యూమన్ జినోమ్ ప్రాజెక్ట్, మన ఇండియా వచ్చేసి జినోమ్ ఇండియా ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేశారు. సో ఇప్పుడు చూడండి, హ్యూమన్ జినోమ్ ప్రాజెక్ట్ అనేది ఇంటర్నేషనల్ వారీగా సక్సెస్ఫుల్ అయింది. సో దాన్ని చూసి కాపీ కొట్టి మనం కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చాము. సో ఇది ఏంటంటేనన్నా ఈ జినోమ్ ఇండియా ప్రాజెక్ట్స్. సో ఇదే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ద్వారా వారు తీసుకొచ్చారన్నమాట. సో ఇది ఎప్పుడు తెచ్చారు అంటే 3rd January 2020 నాడు అమలు పరుస్తారన్నమాట. సో దీని ద్వారా వాళ్ళ ప్లాన్ ఏంటంటేనన్నా, సుమారుగా 10,000 ఇండియన్ హ్యూమన్ జినోమ్స్ అనేది స్టడీ చేసి ఆ హ్యూమన్ జినోమ్స్ అంతా కూడా సీక్వెన్స్ చేయాలి అనేది వారి యొక్క మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ఉద్దేశం. సో ఇక్కడ మొత్తం అంతా కూడా డేటాబేస్ క్రియేట్ చేయాలి. సో ప్రతి ఒక్క మీ యొక్క డిఎన్ఏ ఉంటే చాలు, మీ పుట్టుపూర్వకం ఎంత కూడా మనం స్టడీ చేయొచ్చు, ఓకేనా, మీ యొక్క జనరేషన్ తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నాం. సో అలాగే ఏంటంటేనా, దీన్ని ఇంకా ఎఫిషియెంట్గా స్టడీ చేయడానికి దీన్ని అనలైజ్ చేస్తున్నారు. సో దీనికోసం ఏంటంటేనా బ్రెయిన్, ఓకేనా, సెంటర్ ఆఫ్ బ్రెయిన్ రీసెర్చ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అనేది అయ్యున్నారు. సో వీరు ఎక్కడున్నారంటేనా ఐఏఎస్సి బెంగళూరు, ఓకేనా, ఐఏఎస్సి బెంగళూరులో ఉన్నారు. సో వారు ఈ ఆర్గనైజేషన్ కూడా కోఆర్డినేట్ చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారు. సో అలాగే ఏంటంటేనన్నా, ఇక్కడ దీన్ని ఫామ్ చేయడం వల్ల మన ఇండియన్ జీనోమ్స్ అనేది, ఓకేనా, ఇండియా యొక్క రెఫరెన్స్ జీనోమ్స్ అనేది తీసుకోవచ్చు అనేది చెప్తున్నారు, ఓకేనా, తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే మన ఇండియాలో, సో జనరల్గా ఇవన్నీ చేయడానికి మెయిన్ బెనిఫిట్ అంటే ఇండియాలో సుమారుగా ఏంటంటే 4,600, సో ఎంత 4,600 పాపులేషన్ గ్రూప్స్ ఉన్నారు. అంటే ఒక్కొక్క విధాలుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బిల్ ట్రైబ్స్ అంటాము, నార్త్ ఈస్ట్లో ఒక్కొక్క ట్రైబ్స్ ఉంటారు, సౌత్ ఇండియన్స్ తమిళియన్స్ ఒకలా ఉంటారు, ఏపీకి ఒకలా ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఒకలా ఉంటారు, ఒక్కొక్క ట్రైబ్స్ ఒకలా ఉంటారు, ఒక్కొక్క వేరియేషన్స్తో ఉంటున్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఒక్కొక్కలా ఉంటుంది. సో అలా ఏంటంటే సుమారుగా 4,600 పాపులేషన్ గ్రూప్స్ అనేది మన ఇండియాలో అనేది ఉన్నారన్నమాట. సో వాళ్ళందరూ కూడా మోస్ట్లీ అంటే ఎండోగమస్ అంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారనమాట, అంతే కదన్నా. సో ఎక్కువగా ఒక్క వారితో అందరూ కూడా సో ఇంటర్మింగ్లింగ్ కన్నా కానీ సేమ్ పర్సన్స్ అనేది మ్యారేజ్ అనేది చేసుకునేసి వాళ్ళ క్లాన్లో అనేది కంటిన్యూయేషన్స్ అనేది జరుగుతుందన్నమాట. సో అలాగే ఏంటంటేనన్నా, ఇప్పుడు వీటిని స్టడీ చేయడం వల్ల మనం డిసీజెస్ కానీ ఇంకా మల్టిపుల్ థింగ్స్ని తెలుసుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి ఈ జినోమ్ సీక్వెన్సింగ్ వల్ల ఉపయోగం ఏంటి, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే యూసెస్ చెప్తాను. ఆల్రెడీ ఏంటంటే హ్యూమన్ జినోమ్ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ వారీగా సక్సెస్ అవడంతో వాటి వల్ల పలు ఉపయోగాలు జరిగాయి కూడా, అవి ఏంటో తెలుసుకుందాం. సో దీన్ని యూసెస్ అనుకోవచ్చు, బెనిఫిట్స్ అనుకోవచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు. ఆల్రెడీ దీన్ని చాలా వరకు ఉపయోగించున్నాను నాన్న. ముఖ్యంగా ఏంటంటే నాన్న రేర్ డిసార్డర్స్, ఓకేనా. సో ముఖ్యంగా ఏంటంటే నాన్న రేర్ జెనెటిక్ డిసార్డర్స్ మనకి దానికి అంతు చిక్కని కొన్ని డిసార్డర్స్ ఉంటాయి జెనెటిక్స్ వల్ల. సో అలాంటి డిసార్డర్స్ గురించి మనకు తెలుస్తుంది. సో అందులో ఉదాహరణ ఏంటంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది ఒక ఉదాహరణ. సో ఇలాంటి కొన్ని రేర్ డిసార్డర్స్ కానీ, అలాగే సింగిల్ జీన్ వేరియేషన్స్ వల్ల కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాటిని స్టడీ చేయడానికి. అలాగే ఏంటంటే పబ్లిక్ హెల్త్, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ఆరోగ్యాన్ని మనం స్టడీ చేయడానికి. సో అలాగే ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే రీసెంట్గా ఏంటంటే ఎబోలా కానీ వాటి డిసీజెస్ వేరియేషన్స్ వాటిని స్టడీ చేయడానికి, వాటికి జీన్ సీక్వెన్సింగ్ అనేది చాలా అద్భుతంగా హెల్ప్ అయింది. తర్వాత కోవిడ్ పాండమిక్ టైంలో ఎలా ఈ జీన్ మాడిఫికేషన్ జరుగుతుంది, ఎలా మన జీన్స్ మీద ఈ యొక్క జబ్బు యొక్క ప్రభావం ఉంది అనే వాటిని కూడా స్టడీ చేయడానికి ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ఫ్యూచర్ సైన్స్లో ఏంటంటే ఈ యొక్క జినోమ్ ప్రాజెక్ట్స్ అనేది మనకి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కలిగి ఉండడం వల్ల దిస్ క్యాన్ హెల్ప్ యూ లాట్ మోర్ అనేది ఇక్కడ ఓవరాల్గా అనేది చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి చూస్తాము. సో ఇక్కడ చూడండి, సో సంథింగ్ రిలేటెడ్ టు టెంపరేచర్ అనామలీస్. సో ఇక్కడ చూడండి, అండర్స్టాండింగ్ ద టెంపరేచర్ అనామలీస్. ఈ మధ్యకాలంలో టెంపరేచర్ అనేది విపరీతంగా అనేది పెరిగిపోతుంది, దాంతో పాటు ఎన్నో సమస్యలు అనేది వస్తున్నాయి. సో వాటి గురించి మనం తెలుసుకుందాం. సో చూడండి, ఇది మీకు ఎన్విరాన్మెంట్లో, ఓకేనా, ఎన్విరాన్మెంట్లో వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నన్న ప్రతి సంవత్సరం కూడా జనవరి ఈజ్ ద హాటెస్ట్ ఇయర్ అంటారు, మరి
మార్చ్ ఈజ్ ద హాటెస్ట్ ఇయర్ అంటారు. అంటే లేటెస్ట్ రిపోర్ట్ తీసుకున్నా అంటే ప్రతి నెల కూడా టెంపరేచర్స్ అనేది పెరుగుతుంది, విపరీతంగా విచ్చలవిడిగా పెరుగుతుంది. ఓకేనా? సో దాని గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటంటేనన్నా మార్చ్ 2023 అనేది ఇంతవరకు రిపోర్ట్ అయిన దాంట్లో ఏంటంటేనన్నా సెకండ్ వార్మస్ట్ మార్చ్గా చెప్తున్నారు. ఓకేనా? సెకండ్ వార్మస్ట్ మార్చ్ అంటే సో చాలా వరకు ఏంటంటే ఇంతవరకు చరిత్రలో తీసుకున్న దాంట్లో ఏంటంటే మార్చ్ నెలలో వచ్చిన టెంపరేచర్లో ఇది సెకండ్ హైయెస్ట్ అనేది చెప్తున్నారు. సో ఇది అంటే ఏంటి, మనకి ఫస్ట్ హైయెస్ట్ ఏంటో ఏంటంటేనన్నా దట్ ఈస్ 2000. ఓకేనా? 2016 ఇస్ ఫస్ట్ అనమాట. సో ఎక్కువగా అనేది ఎందుకంటేనన్నా 2016లో ఎందుకంత మెయిన్ థింగ్ అంటే 2016లో ఏంటంటేనన్నా ఎల్నినో అనేది ఉంది. ఓకేనా? ఎల్నినో కండిషన్ అనేది ప్రివైల్ అయింది. సో అందుకని ఏంటంటేనన్నా సో ఆ టైంలో ఏంటంటేనన్నా ఇక్కడ కండిషన్స్ అనేది చాలా వరకు వామగా అనేది ఉందని చెప్పారు. సో అలాగే ఏంటంటేనన్నా సో మార్చ్ రాగానే మనకి ఏంటంటేనన్నా వామ్నెస్, వేడి అనేది మనకి నార్మలే. కాకపోతే ఈ లానినో అండ్ ఎల్నినో, ఓకేనా, లానినో మరియు ఓకేనా లానినో కానీ తర్వాత అంటే ఎల్నినో కానీ ఈ రెండు కండిషన్స్ వల్ల ఏంటంటేనన్నా టెంపరేచర్ అనేది చాలా వామ్గా అయిపోవడమా లేదంటే కోల్డర్గా అయిపోవడమా అనేది మారిపోతూ వస్తుంది. సో ఇప్పుడు సింపుల్ టర్మ్స్లో మనకి ఏంటంటేనన్నా ఎల్నినో అంటే ఏంటో తెలియాలి. ఎల్నినో అంటే ఏంటంటేనన్నా సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వెస్ట్ టు ఈస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన పసిఫిక్ ఓషన్లో తీసుకున్నప్పుడు సో ఇది ఎక్కడ ముఖ్యంగా ఈ లానినో కండిషన్ ఎల్నినో కండిషన్ అనేది పసిఫిక్ ఓషన్లో, అది కూడా ముఖ్యంగా అంటే సౌత్ పసిఫిక్ ఓషన్లో ఏంటంటేనన్నా సో దీన్ని మీకు కొద్దిగా చిన్న ఇమేజ్గా వేస్తాను. సో అది మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇలా ఉంటుంది సౌత్ అమెరికా ఇలా. సో ఇలా ఉంటున్నప్పుడు ఏంటంటే ఇది పసిఫిక్ ఓషన్ అనుకున్నప్పుడు లానినో ఎల్నినో అంటే సో చూడండి, లేదంటే ఇలా తీసుకున్నాం. సో ఇది సౌత్ పసిఫిక్ ఓషన్ అనుకున్నాం. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఓకేనా, ఇక్కడ ఏంటంటే కోల్డ్గా ఉందనుకోండి, ఇక్కడ వామ్గా ఉందనుకోండి, ఇది పసిఫిక్ ఓషన్ అనుకుంటే ఇది వామ్ అనుకుంటే ఇదేంటి, ఇది లానినో. ఓకేనా? ఇది లానినో కండిషన్ అనమాట. ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత స్ట్రాంగ్ లానినో అంటారు. తర్వాత ఇక్కడ సో ఇది ఏంటంటే ఇది వామ్. ఓకేనా? ఇది వామ్ అయ్యి ఇది కోల్డ్ అయ్యింది అనుకోండి. ఓకేనా? సో దీన్ని ఏమంటాం, ఎల్నినో అంటాం. సింపుల్ అన్న, కాంప్లెక్స్గా చదివితే పలు కాన్సెప్ట్స్ వస్తాయి. కానీ పసిఫిక్ ఓషన్లో ఏంటంటే సౌత్ పసిఫిక్ ఓషన్ పర్టికులర్గా ఇటుపక్క కోల్డ్ ఇటుపక్క వామ్గా ఉందంటే దాన్ని లానినో కండిషన్ అంటాం. అదే ఇక్కడ వామ్ ఇక్కడ కోల్డ్ కండిషన్ ఉందంటే దాన్నే మనం ఎల్నినో కండిషన్ అంటాం. ఈ ఎల్నినో కండిషన్స్ ఇవన్నీ అంటే రివర్సల్ ఆఫ్ విండ్స్ అంటే గాలి యొక్క వాటం అనేది మారుతుంది, వాటి యొక్క ప్రభావంతో ఏంటంటే వర్షాలు కూడా మారుతూ ఉంటాయి. సో చాలా వరకు ఎల్నినో అనేది డ్రౌట్తో లింక్ అయింది. ఎల్నినో అనేది ఏంటి, డ్రౌట్తో లింక్ అయింది. సో దట్ ఈస్ వాట్. సో ఇక్కడ ఎల్నినో ఏంటి అంటే టెంపరేచర్ హైక్. ఓకేనా? సో మనకి నార్మల్గా ఏంటంటే ఇండియాలో ఓకేనా, ఇండియాలో వచ్చేసి వామ. సో మామూలు కన్నా కానీ వామ కండిషన్స్ ఉందంటే ఏమని, ఎల్నినో కండిషన్స్. సో ఇక్కడ ఏంటంటే 2016లో వచ్చింది, ఇప్పుడు 2023లో వస్తుందంటే ఏంటి, దెర్ ఆర్ పాసిబిలిటీ ఆఫ్ మోర్ వామ్, రెయిన్ఫాల్ తగ్గే అవకాశం ఉందనేది కూడా దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఏంటంటే లానినో అంటే ఏంటంటే సో చూడండి ఈస్ట్ టు వెస్ట్. సో ఇక్కడ చూడండి లానినో కండిషన్స్లో ఏంటి మనకి, సో ఇక్కడ చూడండి సో లానినో కండిషన్ అంటే కోల్డ్ వాటర్ అనేది ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తుంది. ఇక్కడ ఏంటి ఇలా వెళ్తుంది. సో ఇక్కడ రివర్సల్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఈస్ట్ నుంచి వెస్ట్కి ఏంటంటే కోల్డ్ వాటర్ ఉంటుంది. అంటే ఏంటి, కోల్డ్. ఓకేనా? కోల్డ్ వాటర్. సో అంటే ఏంటి, సింపుల్గా ఏంటంటేనా రెయిన్ఫాల్. సో హై రెయిన్ఫాల్ కండిషన్ ఇండియాలో వచ్చేసి రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది, దాన్నే మనం లానినో కండిషన్ అంటాం. సో ఇలా ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ మన ఇండియాలో ప్రివైల్ అవ్వడానికి ఇలాంటి ఇవే కారణం అని చెప్తున్నారు ముఖ్యంగా. సో అలాగే ఏంటంటే రీసెంట్గా అనేది మనం చూసాము అంటే విపరీతమైన వేడి. ఓకేనా? టెంపరేచర్ హైక్ ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే అరేబియన్ సీ. ఓకేనా? అరేబియన్ సీ అనేది చాలా వరకు ఏంటంటే మోర్ వార్మ్డ్ అంటే ఈ కండిషన్స్లో అంటే మోర్ వార్మ్గా ఉంటుంది అనేది చెబుతున్నారు. సో అలాగే ఏంటంటే ఇది ఒకేసారి ఏంటంటే సో ఇది వార్మ్గా అవుతున్నప్పుడు సైక్లోజెనసిస్ అంటే వర్షాలు ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సైక్లోజెనసిస్ అనేది అంటే ముఖ్యంగా సైక్లోజెనసిస్ అనేది ఎక్కడ, అరేబియన్ సీలో. అంటే అరేబియన్ సీలో తుఫాన్లు పుట్టే అవకాశం ఉంది. అలాగే స్ట్రాంగర్ మాన్సూన్ వచ్చే అవకాశం కూడా కొన్నిసార్లు దారితీస్తుందని చెప్తున్నారు. సో ఈ మాన్సూన్ అనేది ఒక అన్ప్రెడిక్టబుల్ థింగ్ అన్న. యూపీఎస్సీ కంటే కూడా అన్ప్రెడిక్టబుల్గా ఏదైనా ఉందంటే అది మన మాన్సూన్ అన్న. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. కాకపోతే ఈ మధ్య కాలంలో టెంపరేచర్ చేంజ్ ఇవన్నీ అవ్వడం వల్ల వీటి యొక్క ప్రభావం అనేది మన అట్మాస్ఫియర్ పైన, రెయిన్ఫాల్ మీద అతిగా ఉంటుందనేది చెప్తున్నాను. సో ఇది డికేట్ టు డికేట్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల ఇందువల్ల ఏంటంటే మనకి టెంపరేచర్ అనమలీస్. సో ఏంటి టెంపరేచర్ అనమలీస్ అంటే
టెంపరేచర్ అనేది మనకి ఏమన్నా ఫిక్స్డ్గా ఉంటుందా? లేదు. అది ఏంటి, మారుతూ ఉండడం వల్ల టెంపరేచర్ అనామలిసిస్ అనేది ముఖ్యంగా ఈ మార్చ్ నెలలో ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అంటే మార్చ్ నెల అనేది వింటర్ నుంచి సమ్మర్ ట్రాన్సిషన్ కాబట్టి ఒకేలా స్థిరంగా ఉండదు. సో ఇలా టెంపరేచర్ మారుతూ ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అది మనకి ఎల్ నినో. సో ఎల్ నినోనే మెయిన్ రీజన్గానే చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ స్పీక్స్ అబౌట్ మెయిన్లీ. సో ఏంటంటే మార్చి నెలలో ఏంటంటే ఈ టెంపరేచర్ వొలటిలిటీ, టెంపరేచర్ యొక్క చేంజెస్ ఇవన్నీ కూడా విపరీతంగా ఉందనేది వాళ్ళు ఓవరాల్గా అనేది చెబుతున్నారన్నమాట. సో గైస్, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, చెర్నోబైల్ డిజాస్టర్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇది ఒక న్యూక్లియర్ యాక్సిడెంట్. ఎప్పుడు జరిగిందంటే April 26, అంటే ఈరోజు 1986లో జరిగింది చెర్నోబిల్. చరిత్రలో మర్చిపోలేని, ప్రపంచం మర్చిపోలేని అతి దారుణమైన ఇన్సిడెంట్ చెర్నోబిల్ ట్రాజడీ. సో దాని గురించే మనం ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో, సో ముఖ్యంగా ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇది చాలా 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 ఇంపార్టెంట్. న్యూక్లియర్ యాక్సిడెంట్స్ చదివేటప్పుడు అందులో ఇది మర్చిపోలేని అతి దారుణమైన ఇన్సిడెంట్ చెర్నోబిల్ ట్రాజడీ. సో చెర్నోబిల్ ట్రాజడీ లేదంటే చెర్నోబైల్ డిజాస్టర్ ఇదేంటి నాన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ఏ న్యూక్లియర్ యాక్సిడెంట్ అన్నమాట. న్యూక్లియర్ యాక్సిడెంట్. సో ఇది చరిత్రలోనే జరిగిన అతి దారుణమైన న్యూక్లియర్ యాక్సిడెంట్. ఇది ఎక్కడ జరుగుతుందంటే నెంబర్ 4, ఓకేనా, నెంబర్ 4 రియాక్టర్లో ఈ యొక్క యాక్సిడెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో యాక్చువల్గా చెర్నోబిల్ పవర్ ప్లాంట్ అనేది, ఓకేనా, సో ఇది ఎక్కడ ఉందంటేనన్నా ప్రిప్యాత్, ఓకేనా, ప్రిప్యాత్ అనే ఒక టౌన్, ప్రిప్యాత్ టౌన్ దగ్గరలో ఉంటుంది. దట్ టు ఇన్ యుక్రెయిన్ ఎస్ఎస్ఆర్, ఓకేనా. యుక్రేనియన్ ఎస్ఎస్ఆర్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ ప్రాంతానికి దగ్గరలో, అంటే సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, ఓకేనా, యుక్రెయిన్ ఎస్ఎస్ఆర్ దగ్గర హ్యాండ్ ఓవర్లో ఉందంటే అప్పుడు యుక్రెయిన్ సపరేట్ కంట్రీగానో సపరేట్గా లేదు. సో కాకపోతే ఏంటంటే రష్యన్ కంట్రోల్లో ఉంది ఎందుకంటే 1990 తర్వాత కదా రష్యా అనేది డిసింటిగ్రేట్ అవుతుంది. సో అందువలన యుక్రేనియన్ ఎస్ఎస్ఆర్ అన్నాం. సో అలాగే ఏంటంటేనన్నా, సో ఈ రేడియేషన్స్ వల్ల సుమారుగా ఏంటంటేనన్నా 3 నేషన్స్, 3 దేశాల వారు, ఈ రేడియేషన్స్ వల్ల 3 నేషన్స్ అంటే 3 దేశాల వారు, 3 కంట్రీస్ చెందిన వారు సుమారుగా 8.4 మిలియన్ పీపుల్ అనేది ఈ యొక్క రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అయినట్టు చెప్తున్నారు. సో అలాగే ఏంటంటేనన్నా, సో దీనివల్ల ఈ న్యూక్లియర్ యాక్సిడెంట్ వల్ల సో 400 టైమ్స్ మోర్, ఓకేనా, 400 టైమ్స్ మోర్ రేడియేషన్స్ వచ్చినట్టు చెప్తున్నారు. 400 టైమ్స్ ఎక్కువ రేడియేషన్స్ అనేది వచ్చింది. సో ఆ రేడియేషన్స్ అనేది ముఖ్యంగా ఏంటంటేనన్నా అటామిక్ బాంబ్ వేశారు చూసారా హిరోషిమాలో. సో అటామిక్ బాంబ్ అనేది హిరోషిమాలో వేశారు. అంతకంటే కూడా 400 టైమ్స్ అనేది ఎక్కువగా రేడియేషన్స్ అనేది ఎమిట్ చేసింది అనేది చెబుతున్నారన్నమాట. సో అలాగే ఏంటంటేనన్నా, సో ఇక్కడ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకునే విధంగా, ఇది రిమెంబరెన్స్ చేసే విధంగా April 26 అనేది, ఓకేనా, రిమెంబరెన్స్ డేగా, అంటే దీన్ని స్మరించుకునే డేగా, ఇది ప్రపంచంలోనే హిస్టరీలోనే అతి దారుణమైన ఇన్సిడెంట్గా గుర్తిస్తూ 2016లో యుఎన్జిఏ అనేది ఒక రెజల్యూషన్ అనేది పాస్ చేసుకున్నారనమాట. సో అలాగే ఏంటంటేనన్నా న్యూక్లియర్ ఎనర్జీ ఎలాగైతే చాలా పవర్ఫుల్, ఇంపార్టెంట్ అనుకుంటున్నామో, సో అదేవిధంగా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డేంజరస్ ఇన్సిడెంట్గా కూడా మనము దీన్ని కన్సిడర్ అనేది చేస్తున్నాం. సో అదే ఈ యొక్క చెర్నోబైల్ ఇన్సిడెంట్ యొక్క బ్రీఫ్ వ్యూ. సో అలాగే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగున్నారు. సో ఇవి మీరు ఆన్సర్ అంటే నెక్స్ట్ పేపర్లో వీటికి ఆన్సర్స్ వస్తాయి. బట్ అండర్స్టాండ్ దెమ్ అండ్ ఆన్సర్ దెమ్ నాన్న. దిస్ ఇస్ వెరీ 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 క్రూషియల్. సో చెర్నోబిల్ యాక్సిడెంట్ అనేది హిస్టరీలోనే మనకి న్యూక్లియర్ యాక్సిడెంట్లో వన్ ఆఫ్ ద వర్స్ట్ యాక్సిడెంట్గా అనేది మనం కన్సిడర్ అనేది చేస్తున్నాం. సో తర్వాత ఈ రోజు యొక్క క్వశ్చన్ అనేది చూద్దాం. సో చూడండి, లాక్ బిట్ అనే టర్మ్ రీసెంట్గా న్యూస్లో ఉంది. అంటే ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కైండ్లీ బీ పార్టిసిపేటివ్, కైండ్లీ మేక్ మోర్ ఆన్సర్స్. సో అందువల్ల మనం ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ కానీ కంటెంట్ కానీ మీకోసం అద్భుతంగా అనేది అందిస్తాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. మర్చిపోవద్దు, మీకు 30th April వరకు మన ఆఫర్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి క్లియర్గా తెలియజేశాను. మీకు ఖచ్చితంగా ఇవన్నీ యూస్ అవుతుంది కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కైండ్లీ బై దిస్ నాన్న. మన కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా ఏంటంటే లిమిటెడ్ టైం వ్యాలిడిటీలో మీకోసం అందుబాటులో ఉంది కాబట్టి సో కైండ్లీ యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. Okay guys, bye bye, take care, have a nice day. I will join you in a next beautiful session. Bye bye, take care.